అన్న ఈరోజు చూసుకుంటే ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని చెప్పి వైసీపీ నాయకులు రోడ్డు ఎగుతా ఉన్న పరిస్థితి. నిజంగానే డిఎస్సీలో అసలు అక్రమాలు జరిగినాయి అంటారా, లేకపోతే అసలు ఏం జరిగింది అంటారు? అసలు ఫస్ట్ ఈ వైసీపీ వాళ్ళకి బుద్ధి లేదండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అప్పుడు గొంతు లేవుంది, ఇప్పుడు ఎందుకు గొంతు లేవస్తుంది? అందులో పోనీ అక్రమాలు జరిగినాయి అనుకో, వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే కోర్టులు ఉన్నాయి, మీరు కోర్టులో వేసి దాన్ని నిరూపించండి. అప్పుడు రాజీనామా చేయరు ఎందుకో చెప్తాం. ఇక్కడ ప్రజలు కూడా మీతో పాటు మేము వచ్చి ఫైట్ చేస్తాం. ఏమీ ఆధారం లేకుండా లోకేష్ గారిని ఏదో ఒక నాశనం కింద చేయాలన్న ఆలోచనతో ఈ గవర్నమెంట్ని నాశనం చేయడం కోసం ఈ వైసీపీ గవర్నమెంట్ కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ పోయిన గవర్నమెంట్లో డబ్బులు దాచుకుని అన్ని ఇప్పుడు ఖర్చు పెట్టి వీళ్ళ మీద బురద జల్లడానికి ఆలోచనే తప్ప దీంట్లో నిజాలు లేవు. ఎందుకంటే అంత నిజాలు ఉంటే 11 సీట్లు వాళ్ళకి రావు. ఇప్పుడు గవర్నమెంట్కి 151 సీట్ వచ్చిందంటే వీళ్ళ మీద నమ్మకంతో కూటమి గవర్నమెంట్లో. అందులో లోకేష్ గారు చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఇదివరకు మాట్లాడే తీరు వేరు, ఇప్పుడు మాట్లాడే తీరు వేరు. ఎందుకంటే ఆయన రాజకీయం నేర్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మూడో వ్యక్తి పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఆయన నలుగుతున్నాడు. అంటే ఇదివరకు అంత ఇది కాదు, ఇప్పుడైతే ఆయన చాలా జాగ్రత్తగా ఆచి చూసి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ గవర్నమెంట్కి కాదు, ఆంధ్రప్రదేశ్కి కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే బీఈడి పోస్టులు ఇచ్చింది నారా లోకేష్ గారే. 16,000 మందికి ఇచ్చారంటే ఏ ముందు చూపితే ఇచ్చారు? మీ గవర్నమెంట్లో ఒక్క జాబ్ కూడా చూపించండి పోనీ. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు గూగుల్ కంపెనీ కానీ ఇంకా బయట దేశాల నుంచి అన్ని కూడా ఇక్కడికి రావడానికి చూస్తున్నారు. కారణం కూటమి గవర్నమెంట్. అందులో ఈ పెద్ద వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, అంతేగాని జగన్ గారిని చూసి ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ కంపెనీ రాలా. అలాగే డాక్టర్లకు ఇది చదువుకునే పిల్లలకి రానున్న రోజుల్లో ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబులు చేసే అవకాశం ఈ కూటమి గవర్నమెంట్ ఇస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఏమి ఇచ్చిందండి? ఒక్కటి చూపించమనండి. వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. ఎక్కడ వైజాగ్లో ప్రతి జిల్లాలో ఒక పెద్ద బంగ్లా కట్టుకోవడానికి ప్లాన్ చేశారు. కావాలంటే ఈ రోజు కూడా సగం ఆగిపోయి ఉన్నాయి. ఇది వీళ్ళు అనుభవించడానికే తప్ప ప్రజలకు కాదు. అంటే విద్యాభ్యాసం చాలా భ్రష్టు పట్టిస్తున్నాడు, స్కూళ్ళు కూడా మూసేస్తా ఉన్నాడని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళ హయాంలో గత 5 సంవత్సరాల్లో విద్య అన్నది చాలా దారుణంగా ఉంది. ఒక పేటీఎం పిల్లల్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మాట్లాడిచ్చిన ఘనతలు ప్రతి ఒక్కరికి తెలిసినయే. మరి ఏదండి, నువ్వు కష్టపడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేసావంటే నిన్ను గెలిపిస్తారుగా. ఎందుకు ఓడిచ్చారు నిన్ను? ఇక ఓడిపోయినా కూడా మీకు ఈ శాస్త్రాలు మానపోతే రానున్న రోజుల్లో మీ కుటుంబాలు కూడా ఎవరు కూడా రాజకీయాలకు పనికి రాకుండా పోతారు. అంటే ఇక్కడ యువత భవిష్యత్తు కూడా ఆడుకుంటా ఉన్నాడు లోకేష్. ఓ పక్క ఎక్కడ నిరుద్యోగుల్ని చాలా మందిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగం రానికుండా చేస్తున్న యువత భవిష్యత్తు ఆడుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో అదంతా ఉత్తినేనండి. ఎక్కడ ఒక దగ్గర చూపించండి. వీళ్ళు పేటీఎం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఓ నలుగురిని వీళ్ళు దాచుకునే డబ్బులు, ప్రజల డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ మీద ఖర్చు పెట్టి ఈ గవర్నమెంట్ మీద బురద చేయాలనే తప్ప మనస్ఫూర్తిగా అయితే వీళ్ళు చేసింది కాదు. ఒక్క విద్యావంతుడితో కాలేజీలకు వెళ్ళి మాట్లాడండి ఈ రోజు ఎలా ఉన్నాయో. కనుక లోకేష్ గారిని అనడానికి వీళ్ళకి సరిపోరండి ఎవరు. జగన్ గారు కూడా సరిపోరు. ఎందుకంటే వాళ్ళు నాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు బాగు చేస్తున్నారు. బాగు చేసేటప్పుడు వీళ్ళు 30 సంవత్సరాలు ఉంటే ఏమైందంటే ప్రపంచంలో నెంబర్ 1 అయింది ఆంధ్రప్రదేశ్. అది చూడట్లేదు వీళ్ళు. వీళ్ళ స్వార్థం కోసం ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మనం వాళ్ళ మీద బురద చల్లాలి, కూటమి గవర్నమెంట్ని పోగొట్టాలి అన్న కాన్సెప్టే తప్ప వీళ్ళ దగ్గర వేరే ఆలోచనే లేదు. కనుక వీళ్ళకి ఈ కూటమి గవర్నమెంట్ మీద మాట్లాడే అర్హత అయితే లేదు. ఇలాగే కానీ వీళ్ళు ఇలా ప్రచారాలు చేసుకుంటే రానున్న రోజుల్లో వాళ్ళ మనవాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదని ఈ సందర్భంగా చెప్తున్నాం. మా సీదిలి అప్పలరాజు గారిని పరామర్శ యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. దాన్ని ఎలా దొరుకుతుంటే నిజంగానే సీదిలి అప్పలరాజు మీద అక్రమ కేసు పెట్టారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, అక్కడ క్లియర్గా మనం వాయిస్ వింటున్నాం యూట్యూబ్ ఛానల్లో కానీ ఆన్లైన్లో కానీ ప్రతి దాంట్లో. మైనార్టీ తీరిపోయినాక తండ్రి గారికి కూడా బాధ్యత ఉంది అన్న కాన్సెప్ట్ జగన్ గారే చెప్పారు ఆ గవర్నమెంట్లో. మరి ఇప్పుడేంటి దీన్ని సపరేట్గా చూపిస్తున్నారు? అక్కడ కోర్టులు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉన్నాయి, వాళ్ళు నిరూపిస్తారు. మీరేమన్నా నిరూపించండి తప్పని. అందులో అప్పలరాజు గారి గురించి చెప్పాలంటే ఒకటి చూడండి. గత గవర్నమెంట్లో పోలీసులను రోడ్డు మీద తిట్టిన విజువల్స్ ఉన్నాయి. ఎంత నీచమండి ఆయన. అలాంటి అతనికి ఎన్ని దుర్మార్గాలు చేసి ఉంటాడో మనకు తెలియదు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు వాళ్ళ రాక్షసత్వం బయటపడుతుంది. కనుక వాళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్ మీద మచ్చ చేయడానికి తప్ప వేరే ఆలోచన అయితే ఏమీ లేదు. అప్పలరాజు గారు దుర్మార్గులు. ఆయనకి ఇయే కాదు, బోల్డ్ కేసులు ఉన్నాయి. అవి నిదానంగా వస్తే ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఆయన ఇంకా బయటికి తీయాలనే
కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకు వెళ్తా ఉంటే ఎక్కడెక్కడ అడ్డుకుంటా ఉన్నారు, ప్రజల యొక్క బ్రహ్మరథాన్ని ఆపుతా ఉన్నారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగానే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రకారం చేస్తున్నారా, లేకపోతే కావాలని అడ్డుకుంటుందా కూటమి ప్రభుత్వం, ఆయనకు వచ్చే ప్రజల మద్దతుని అడ్డుకుంటుందా? ఏంటి, గతంలో చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారండి. అప్పుడు ఎవరు అడ్డుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం ఎవరికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారు కొడుకులాగా చూసి ఆయనకు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఆయన గవర్నమెంట్లో ఈయన రాక్షసత్వం చూసి ఈ రోజు ప్రజలకు నచ్చక, ఈయన పాలన నచ్చక, ఈయన రాక్షసత్వం బయటికి కనబడింది కాబట్టి ఇప్పుడు అడ్డుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని మళ్ళీ రోడ్డుకి ఎడచ్చురా బాబు అని దండం పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎవరికి, వైసీపీ గవర్నమెంట్ కి. కనుక వాళ్ళు పాదయాత్రే కాదు, అంగ ప్రదర్శన చేసినా కూడా ప్రజలు అయితే సహించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో లేదు. అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా మా నాయకుడిని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడతాం. ఒక్కటి చూపించండి వ్యతిరేకత ఎక్కడ. వాళ్ళు చెప్పింది మేనిఫెస్టోలో సూపర్ 6, వీళ్ళు చేసేది 60 వరకు ఉన్నాయి. ఇంక వ్యతిరేకత ఎందుకు వస్తుందండి? ఒక్క దగ్గర చూపించండి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి. ఇది పశ్చిమ నియోజకవర్గం, ఇక్కడ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఉన్నారు, ఒక్కటి వ్యతిరేకం చూపించండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని మీద ఎంతసేపు బురద జల్లాలి, ప్రజలను మోసం చేయాలి, మీడియా ద్వారా మోసం చేయాలి, ఇప్పుడు ఏదో రకంగా మోసం చేయాలని వాళ్ళు దోచుకునే డబ్బుల్ని ఖర్చు పెట్టి భగ్నం చేయడానికి తప్ప నిజాలుంటే గత 5 సంవత్సరాల్లో ఒకటి చూపించండి ఎన్ని తప్పులు ఉన్నాయి, అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు రోడ్డు మీద ఎవరైతే ధర్నాలు చేశారో వాళ్ళ వెనకాల ఎన్ని తప్పులు ఉన్నాయి చూపిస్తే సరిపోద్ది. మరి ఈ రోజు చూస్తుంటే సంచలనం సృష్టించిన జోగి రమేష్ గారు ఈ విషయంలో, అలా కోడల విషయంలో ఎలా చూస్తారు దాన్ని? నిజంగానే ఒక మాజీ మంత్రి అయి ఉండి అలా చేయడాన్ని ఎలా చూస్తుంటారు? జోగి రమేష్ గారు ఒక 30 సంవత్సరాల క్రితం ఏంటి సార్ ఆయన, ఇప్పుడు ఏంటి? గత వైసీపీ గవర్నమెంట్లో పెద్ద పదవి వచ్చింది, దానికి కాపాడుకునే ఆలోచనలు చేయకుండా ఎంతసేపు ఆ 30 సంవత్సరాల క్రితం ఎలా బతికాడో అయ్యే చూపించాడు వైసీపీ గవర్నమెంట్లో. దానివల్ల జగన్ గారికి కూడా మైనస్ అయింది. వీళ్ళు నోటి దురుసు కోసం, ఈ మంత్రులు నోటి దోల వల్లే జగన్ గారి ప్రభుత్వం సగం పాడైపోయిందండి. మంత్రి హోదా అంటే ఎవరికి? ఒక 100 మందికి బోధించేలాగా ఉండాలి, 100 మందితో తిట్టించేలాగా కాదు. జోగి రమేష్ గారు గతంలో అన్ని తప్పులు చేశారు కాబట్టి ఆ కోడలు కూడా సహించకుండా ఏమండి ఆయన మీద తిరగబడింది. దాన్ని వేరే రకంగా ఈ గవర్నమెంట్ మీద బురదేయడం కోసం చేసే వ్యవహారాలు తప్ప ఇంకా వేరే ఆలోచన అయితే వీళ్ళకి లేదండి. ఏమి చేయలేరండి. ఎందుకంటే క్లియర్ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్. అంటే దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఉంది, రెచ్చగొట్టే పంపించారు, మా మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే జోగి రమేష్ కోడలు గారిని రెచ్చగొట్టే అంత స్థాయిలో ఆమె లేదండి, చిన్నపిల్ల కాదు. ఒక మంత్రి కోడలు గారికి రెచ్చగొడితే రెచ్చిపోద్దా? అవన్నీ ఉట్టి మాటలు. కూటమి గవర్నమెంట్కి దానికి సంబంధం లేదు. వాళ్ళు ఏది దొరుకుద్దో దాని మీద బురద జల్లుదాం ఆలోచనే తప్ప మూడో ఆలోచన అయితే ఆ గవర్నమెంట్కి లేదండి. అది మాజీ గవర్నమెంట్ చేసిన వైసీపీ గవర్నమెంట్కి వాళ్ళకైతే అసలు మాట్లాడటానికి అర్హత లేదండి. ప్రజలకైనా అర్హత ఇవ్వచ్చు కానీ వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదని ఈ మీడియా ద్వారా చదువుతాను. అంటే ఇక్కడ మహిళా సాధికారత మా గవర్నమెంట్లో జరిగింది, ఈ గవర్నమెంట్లో ఎక్కడా లేదు, లా అండ్ ఆర్డర్ లేదని ఒక పక్కన గగ్గోలు పెడతా ఉంటారు రోజు. మరి గతంలో అయితే పవన్ కళ్యాణ్ గారిని అరవసరేతర విషయంలో కూడా చాలా విమర్శించిన పరిస్థితి. ఆయన మహిళలకి చూడలేదు, మహిళ అన్యాయం జరిగినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన తర్వాత కమిటీ వేసిన తర్వాత ఆయన రాజీనామా చేస్తుంటారు. ఈ రోజు మరి జోగి రమేష్ గారి విషయంలో ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం డిసిషన్ తీసుకోవాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లా అండ్ ఆర్డర్ గురించి తెలియదు, రాజకీయం గురించి తెలియదు. ఎందుకంటే ఎవరో చెప్పిన మాటలు విని ఆయన చెప్పేస్తే స్థాయిలో తప్ప ఆయన ఎంతసేపు బిజినెస్ మ్యాన్ అండి. ఆయన రాజకీయానికి పనికిరాడు. రాజకీయం అంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ దగ్గర మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళని చూసి నేర్చుకోమనండి ఎవరితో ఎలా మాట్లాడాలి. అంటే ఆ స్థాయి కూడా లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? కార్పొరేటర్ స్థాయి కూడా లేదంటున్నాను నేనండి. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవరు ఏం ఆలోచిస్తాం సార్? కార్పొరేటర్ కూడా హోదాగా ఒక 12,000 10,000 మందికి ఎలా బోధించాలన్న ఆలోచనతో మాట్లాడి ముందు జాగ్రత్తతో ఏం మాట్లాడాలని ఆలోచిస్తాడు సార్. అలాంటిది ముఖ్యమంత్రి స్థాయిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏ స్థాయిలో మీరు ఆలోచించాలి? అవన్నీ లేవు మన మాజీ సీఎం గారి దగ్గర. కనుక ఆయనకి రాజకీయాలు అనవసరం. ఏదైనా బిజినెస్ చేసుకొని ఫారం డీలో చేసుకోలే తప్ప ఆంధ్రప్రదేశ్లో రాజకీయానికి పనికిరాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి జోగి రమేష్ గారి మీద చర్యలు ఎలా ఉండాలంటారు? వాళ్ళ పార్టీ కఠినంగా ఏమండి, ఆయన తప్పు చేస్తే కూటమి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, కోర్టులు ఉన్నాయి, అవి శిక్షిస్తాయి. మరి పార్టీ పరంగా ఏం చేయాలంటారు ఆయన్ని?
పార్టీ పరంగా ఇక జగన్మోహన్ రెడ్డి గారే పనికిరారంటే జోగి రమేష్ ఇంకెంతండి. దేనికి రాజకీయాలు కూడా పనికిరారంటే పనికిరారండి. వాళ్ళకి గత 5 సంవత్సరాలు మంత్రి పదవిలో కూర్చోబెడితే వాళ్ళు వెలగబెట్టింది ఏముంది? ప్రజల దగ్గర ఎంతసేపు చేవాట్లే తప్ప ఇగో జోగి రమేష్ గారు ఈ మంచి పని చేశారని ఒక్కసారి చూపించండి. ఇదే వైసీపీ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దానాలు చేశారు, ఎంతమంది ప్రజలకు ఆదుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అలాంటిది ఒక్కటి చేశారు చూపించండి. అంతే. ప్రజలకి ఇయ్యాల కాకపోయినా రేపు నిజాలు తెలిస్తే కర్మ అన్నది అనుభవించాల్సిందే. గతంలో మళ్ళీ జన్మ ఉంటే కర్మ అనుభవించేవాళ్ళం, ఇప్పుడు అలా కాదండి. కాలాలు మారిని, ఎక్కడ అక్కడ కర్మ అనుభవించాల్సిందే. ఇప్పుడు జోగి రమేష్ గారు అనుభవిస్తారు.